మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో వినాయక చవితి స్పెషల్ రవ్వ కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పెసరపప్పు కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ముందుగా నానబెట్టి ఆరబెట్టిన బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యాన్ని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. బియ్యం పప్పు బాగా రోస్ట్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇది రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఇలా నూకలాగా పట్టుకోవాలి. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు బియ్యం పెసరపప్పు నూకకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న నూకను వేసుకోవాలి. బియ్యం పెసరపప్పు బాగా మెత్తగా ఉడికిపోవాలి. అప్పటి వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. పెసరపప్పు బియ్యం బాగా ఉడికిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు, తురిమిన బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం కరిగే వరకు బాగా కలుపుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇలా రవ్వ మొత్తం బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలా ఒత్తుకోవాలి. వీటిని లడ్డూలా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి దీంట్లో వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు నెయ్యి రాసుకున్న ఏదైనా ఒకటి చిల్లుల గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టిన తర్వాత ఇందులో లడ్డూలు పెట్టుకోవాలి.
ఈ లడ్డూలు మొత్తం స్టీమ్లో ఉడికించుకోవాలి. దీన్ని మూత పెట్టి 15 to 20 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కుడుములు ఉడికిపోయాయి. ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. రుచికరమైన వినాయక చవితి స్పెషల్ రవ్వ కుడుములు రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.